2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. ఈరోజు ఈ ఎపిసోడ్‌లో చెక్ బౌన్స్ అయినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎస్పెషల్లీ చెక్ బౌన్స్ అయిన తర్వాత 3 రోజులు చాలా కీలకమైనది అని చెప్తూ ఉన్నారు. దానికి గల కారణాలేంటి? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి లీగల్ పరంగా? వీటి గురించి ఈరోజు కంప్లీట్‌గా మనకి వివరణ ఇవ్వడానికి అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఒక వ్యక్తి ఎవరైనా కూడా చెక్ తీసుకున్న తర్వాత బ్యాంక్లో ప్రజెంట్ చేసిన తర్వాత చెక్ బౌన్స్ అయింది అన్న విషయం కనుక తెలిస్తే తను ఎలాంటి చర్యలు తీసుకోవాలి లీగల్ పరంగా? అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ బౌన్స్ అయిన తర్వాత 3 రోజులు ఏవైతే ఉన్నాయో చెక్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎందుకంత ఇంపార్టెన్స్? ఆ 3 రోజుల్లో ఆ వ్యక్తి ఎలాంటి పనులు చేయాలి? చెక్ బౌన్స్ కేసెస్లో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటుంటాయి శ్రీ గారు. ముఖ్యంగా చెక్ తీసుకున్న వ్యక్తి అంటే రిసీవర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆ ఇచ్చినటువంటి చెక్ ఏదైతే ఉందో అది పొరపాటున బ్యాంకులో కానీ బౌన్స్ అయితే లీగల్గా ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయం మీద ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మమ్మల్ని కూడా సంప్రదిస్తూ ఉంటారు. సో ఈ వీడియో ద్వారా రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి బ్యాంకులో చెక్ ప్రింట్ చేసిన తర్వాత 3 డేస్, ఫస్ట్ 3 డేస్ క్రూషియల్ అని చెప్పి చాలామంది చెప్తారు. నిజమే, ఆ మొదటి 3 రోజులు చాలా కీలకమైనటువంటి రోజులు. వీటిని ఏం చేయాలి, ఎలా ఉంటుందంది ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా చెక్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో ఆ చెక్ని ఫస్ట్ బ్యాంకులో ప్రజెంట్ చేయడం. బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత బ్యాంకులో నుంచి ఒక మెమో ఇస్తారు. అంటే అక్కడ ఇన్సఫిషియెంట్ ఫండ్సా, లేకపోతే స్టాప్ పేమెంట్ ఉందా, లేకపోతే అకౌంట్ క్లోజింగ్స్ ఉందా అని చెప్పి కారణం చెప్తారు. ఎందుకు ఈ అమౌంట్ అక్కడ బౌన్స్ అయింది అని చెప్పడానికి ఏదైతే మనం బ్యాంకులో ప్రజెంట్ చేసుకున్నామో ఆ బ్యాంక్ వారు ఇచ్చినటువంటి ఒక మెమో ఉంటుంది. అది మెమోని కలెక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ పార్ట్. అంటే రెండో పార్ట్ ఏదైతే ఉందో ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేసుకోవడం. ఏంటో ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకోవడం అంటే ఈ చెక్ బౌన్స్ అయ్యే ముందు దానికి సంబంధించినటువంటి అంటే ఏ పర్పస్ మీద తను చెక్ తీసుకున్నాడు, దాంట్లో ఒక ప్రామిసరీ నోట్ కానీ లేకపోతే ఏ పర్పస్ మీద తీసుకున్నాడు, ఈ చెక్ అమౌంట్ ఎందుకు, ఒక వ్యక్తికి అమౌంట్ ఇచ్చాడు, దేని పర్పస్ మీద ఇచ్చాడు అంటే ఏదైనా డెట్ రికవరీ కోసం ఇచ్చాడా, ప్రామిసరీ నోట్ తీసుకున్నాడా, దేనికోసం అని చెప్పి ఏ పర్పస్ మీద ఇచ్చాడండి ఒక ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం అనేది సెకండ్ డే చేయాల్సిన పని. ఫస్ట్ డే అన్నది ఆ చెక్ బ్యాంకులో ప్రింట్ చేసిన తర్వాత బ్యాంక్ ఇమీడియట్గా ఆ బౌన్స్ అయినటువంటి మెమో ఇస్తారు. సెకండ్ డే ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ యొక్క ఎవిడెన్స్ని గ్యాదర్ చేసుకోవడం. థర్డ్ డే ఏం చేయాలి, థర్డ్ డే ఎవరైతే చెక్ ఇచ్చాడో చెక్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఇన్ఫామ్ చేయాలి. మీరు ఇచ్చినటువంటి చెక్ అనేది బ్యాంకులో ప్రెజెంట్ అయిపోయింది. సో ఆ బౌన్స్ అయినటువంటి చెక్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ని ఇమీడియట్గా మీరు ఏర్పాటు చేస్తారా, ఏదైనా అంటే వేరే ఏర్పాటు ఏమైనా చేసి పంపిస్తారని చెప్పి అట్లీస్ట్ వాయిస్ మెసేజ్ ఉండాలి, ఎస్ఎంఎస్ ఉండాలి, వాట్సాప్ చాటింగ్ ఉండాలి, ఏదో ఒకటి ఒక ఎవిడెన్స్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అంటే చెక్ బౌన్స్ అయిందనే విషయం బట్ ఇన్ఫామ్ చేయాలి ఆ పర్సన్కి. మీరు ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయింది కాబట్టి మీరు ఆ పేమెంట్ ఎలా ఇస్తారు, మీరు నాకు ఇన్ని రోజుల్లోకి ఇస్తారు అంటే చెక్ బౌన్స్ అనే విషయాన్ని ఆయనకి ఇతను ఓవరాల్గా అట్లీస్ట్ ఎస్ఎంఎస్ మెసేజ్, వాట్సాప్ చాట్ అయింది ఇన్ఫామ్ చేయడం అంది. అంటే ఈ 3 డేస్ అంది క్రూషియల్ పీరియడ్. అంటే డేటా కలెక్ట్ చేసుకోవడం, మెమోని కలెక్ట్ చేసుకోవడం, మూడోది ఆ పర్సన్కి ఇన్ఫామ్ చేయడం. దీస్ ఆర్ ద ఎవిడెన్స్ కలెక్టివిటీ అంటారు. అంటే సార్ ఈ 3 డేస్ ఏదైతే చెప్తున్నారో ఇదేమైనా చట్టంలో రాసి ఉందా? చట్టంలో ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. దీన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అంటారు. అందులో 138, 139, 140, 141 ఈ యొక్క సెక్షన్స్ ప్రకారం చెక్ బౌన్సెస్ అనేవి ఉంటుంది. సో చెక్ ఏ నెంబర్ అయితే పలానా ఏ డేట్లో అయితే ఇస్తారో ఆ డేట్ నుంచి వితిన్ 3 monthsలోగా చెక్ని వేసుకునే అధికారం ఉంటుంది. 3 monthsలోగా ఆ చెక్ని వేసుకోకపోతే ఆ చెక్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆ తర్వాత చెక్ వేసిన ఇన్వాలిడ్ కాబట్టి ఇన్ టైంలో చెక్ ప్రింట్ చేసుకోకపోవడం వల్ల లీగల్గా రిసీవ్ చేసుకున్న వ్యక్తికి దాని మీద ఉన్నటువంటి రైట్ అన్నది తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే చెక్ బౌన్స్ అయింది, విషయం తెలిసింది. చెక్ బౌన్స్ అయిన ఇమీడియట్గా ఈ విషయం తెలియగానే దగ్గరలో ఉండి ఒక అడ్వకేట్ని సంప్రదించి ఒక లీగల్ నోటీస్ పంపించాలి. ఎన్నాళ్ళలో పంపించాలి? 30 daysలోగా లీగల్ నోటీస్ పంపించాలి. 30 daysలోగా లీగల్ నోటీస్ అంటే చెక్ బౌన్స్ అయిన డేట్ నుంచి కూడా 3 days, చెక్ బౌన్స్ అయిన డేట్ నుంచి 30 daysలోగా ఇన్ఫర్మేషన్ లీగల్ నోటీస్ ద్వారా ఆయనకి పంపించాలి.
అంటే అక్కడ నుంచి ఒక 15 రోజుల్లోగా అమౌంట్ రికవరీ ఇవ్వమని చెప్పి ఒక లీగల్ అడ్వకేట్ త్రూగా లీగల్ నోటీస్ పంపించడం అనేది ఏర్పాటు చేసుకోవాలి. సో లీగల్ నోటీస్ పంపించిన తర్వాత లీగల్ నోటీస్ అతను అందుకున్నప్పటి నుంచి కూడా మరలా 15 డేస్ టైం ఉంటుంది. 15 రోజుల తర్వాత వరకు టైం ఉంటుంది. 15 రోజులు ఆయనకి రిలీఫ్ పీరియడ్ ఉంటుంది. ఏదైతే అమౌంట్ ఉందో ఆయన ఏదో రకంగా సెటిల్మెంట్కి పిలిచే ఆ అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ 30 డేస్, ఇది 15 డేస్. సో టోటల్గా 45 డేస్ అవుతుంది. అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత 45 డేస్ టైం ఉంటుంది. ఈ 45 డేస్లో కూడా ఇచ్చినటువంటి వ్యక్తి రెస్పాండ్ కాకపోతే అప్పుడు ఇమీడియట్గా అతని మీద ఒక క్రిమినల్ కేసు సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. ఆ 138 ప్రకారం అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి కోర్టులో ఇప్పుడు మనం గ్యాదర్ చేసుకున్నటువంటి ఆ 3 డేస్లో ఏదైతే గ్యాదర్ చేసుకున్నామో ఆ ఎవిడెన్స్లన్నీ వాటితో పాటు లీగల్ నోటీస్ కాపీ, లీగల్ నోటీస్తో పాటు చెక్ ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తూ కోర్టులో మనం దీన్ని సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కోర్టుకి అప్రోచ్ అవ్వాల్సిన ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది ఈ విషయాలు తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. చెక్ బౌన్స్ అవగానే ఇమీడియట్గా మన కోర్టుల మీద కేసు వేసేద్దాం సార్ అని వస్తారు. సో అలా ఇమీడియట్గా కేసు వేసే అవకాశం ఉండదు. 45 డేస్ అన్నది రిలీఫ్ పీరియడ్ ఉంటుంది. 45 డేస్ తర్వాత మాత్రమే అతని మీద మనం లీగల్లో అప్రోచ్ అవ్వాలి. లీగల్ మీద అతని మీద కేసు అనేది మనకు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక లెంగ్తీ ప్రాసెస్ అన్నది. సో సార్ నేను ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేసేసాను కాబట్టి ఇమీడియట్గా నాకు రిలీఫ్ వచ్చేస్తుందా, నెక్స్ట్ ఇమీడియట్గా వెళ్ళిపోతుందంటే కోర్టు ఇమీడియట్గా మళ్ళీ కోర్టులో వాయిదాలు ఉంటాయి. కోర్టు ఇమీడియట్గా సమన్స్ పంపిస్తుంది, అవతల వ్యక్తిని కూడా పిలిపిస్తుంది. ఇద్దరు వ్యక్తుల యొక్క డీటెయిల్స్ అన్ని మాట్లాడి దీని మీద ఫైనల్ డిస్కషన్ రావడానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు. సార్ మీరు అన్నట్టుగానే అంటే చాలామందికి కూడా ఎస్పెషల్లీ ఇలా చెక్ బౌన్స్ అయిన సందర్భాల్లో ఫస్ట్ 3 డేస్లో తెలియకుండానే పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి క్లియర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ప్రజెంట్ ఎవరైనా కూడా ఇంకా చెక్ బౌన్స్ అయింది ఎలా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 3 డేస్ ఇది చాలా క్రూషియల్. చెక్ బౌన్స్ అయినటువంటి మెమోని మనం దగ్గర పెట్టుకోవాలి. ఆ మెమో కాపీ ఏదైతే ఉందో ఆ మెమో కాపీని తీసుకోవాలి. ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే బిఫోర్ దట్ చెక్ ఏ పర్పస్ మీద తీసుకున్నారన్నటువంటి ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవడం. మూడోది చాలామంది చేయనటువంటి విషయం ఏంటంటే చెక్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయడం. అట్లీస్ట్ ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, వాయిస్ మెసేజ్ లేదా అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇన్ఫార్మ్ చేయడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ. అంటే రేపు కోర్టులో ఏమవుతుందంటే గుడ్ ఫెయిత్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో నేను ఫెయిర్గా ఇన్ఫార్మ్ చేశాను బట్ ఆయన మాత్రం నెగ్లిజెన్సీ కింద వెళ్ళాడని చెప్పి మనం కోర్టులో రేపు మనం ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. రేపు మనం కోర్టులో మన జడ్జిమెంట్ వచ్చి ఆయన మీద మన రికవరీకి వెళ్ళేసరికల్లా కోర్టు ఇచ్చే తీర్పులకి ఇప్పుడు మనం చేసిన ఈ 3 డేస్ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్గా ఉంటుంది. ఇవన్నీ గ్యాదర్ చేసుకుని మాత్రమే మనం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. దీనికి సంబంధించి చెక్ బౌన్స్ ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 138కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇలా ఉంటాయి. దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా కావాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా ఈ చెక్ బౌన్సెస్ అన్నవి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. కొన్ని కేసెస్ ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని కేసెస్ సక్సెస్ అవుతాయి. బట్ నేను చెప్పిన సిస్టమ్లో మాత్రం ఫాలో అయ్యేటప్పుడు మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ దీనికి సంబంధించి ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ ఒక వాయిస్ మెసేజ్ పెడితే వాట్సాప్లో మన లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టులో దీనికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.